అందరికీ నేను రమ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం పెసరట్టు తరచుగా వేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి పిండి అయితే మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఈ కూర ఒకసారి ట్రై చేయండి. ఈ కూర ఎంత బాగుంటుందంటే ఈ కూర కోసమైనా మళ్ళీ మళ్ళీ మీరు పెసరట్టు అయితే వేసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్. కూరకు వచ్చి ఫస్ట్ మనం పెసరట్టు అయితే వేసుకోవాలి. ఈ పెసరట్టుకు వచ్చి గ్రీన్ మూంగ్ దాల్ స్ప్లిట్ కానీ హోల్ కానీ మూంగ్ దాల్ తీసుకుని దాంట్లో సరిపడా వాటర్ అయితే వేసి రాత్రంతా 5 to 6 hours నానబెట్టుకోవాలి. సో మూంగ్ దాల్ బాగా నానిన తర్వాత మిక్సీలో సరిపడా వాటర్ అయితే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పిండిలో ఉప్పు, జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ అయితే తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఈ బ్యాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ దలసరిగా అయితే వేసుకోవాలి. ఈ కూరకు వచ్చి మనకి అట్టు లావుగా వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఈ అట్టు వచ్చి మీడియం ఫ్లేమ్లో కవర్ చేసుకుని 2 వైపులా మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఈ పెసరట్టు వచ్చి మనం కొంచెం పెద్ద సైజుల్లో ముక్కలు అయితే కట్ చేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ప్యాన్లో వచ్చి కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఇందులోనే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఇందులోనే కొంచెం పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈరోజు మనం ఈ కూరలో మనం ములక్కాళ్ళు కూడా వేసుకుంటున్నాం అనమాట. సో ములక్కాళ్ళు అయితే వేసుకుని అవి కొంచెం ఫస్ట్ మూత పెట్టి ఉడికించుకోవాలి.
ములక్కాళ్ళని కొంచెం ఉడికిన తర్వాత అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న మన పెసరట్టు ముక్కలు కూడా అందులో వేసి రెండో ఒకసారి కలుపుకొని మూత పెట్టి వీటిలన్నిటిని ఒక 5-6 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలి. ఇక్కడ మన ములక్కాళ్ళన్నీ బాగా ఉడికిపోయి కూర అయితే కొంచెం దగ్గరికి వచ్చిందండి. ఈ టైంలో మనం ఉప్పు అన్నీ చెక్ చేసుకుని ఏదన్నా అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. ములక్కాడ పెసరట్టు కూర అయితే రెడీ అండి. ఇంక ఈ కూర దించే ముందు స్టవ్ వచ్చి మనం సిమ్లో పెట్టుకుని ఒక 1/2 కప్పు పాలు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ పాలు యాడ్ చేయడం వల్ల ఈ కూర మరంత కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో ఈ పాలు యాడ్ చేసిన తర్వాత ఇంక మనం ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు అనమాట. జస్ట్ 1 మినిట్ పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది. ఈ ములక్కాడ పెసరట్టు కూర వచ్చి మనకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.